నమస్తే. ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. 17వ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్‌కు ఆటగాళ్ళు వేలం ప్రక్రియ జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశంగా క్రికెట్‌లో ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటివరకు 16 సీజన్‌లలో కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయినటువంటి క్రికెటర్లు అంటే ఎవరైతే ఫ్రాంచైజీలు ఉన్నారో వారు కొనుగోలు చేసుకుంటారో ఆ టీం తరపున వారు ఆట ఆడాలి. ఇలాంటి క్రమంలో ఈ సీజన్‌కు సంబంధించి అంటే 17వ సీజన్‌కి సంబంధించి వచ్చే మార్చి ఎండింగ్ గానీ, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో గానీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది పూర్తి స్థాయిలో. దానికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా 24,00,00,000 రూపాయలతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియాకి సంబంధించి మిచెల్ స్టార్క్‌ని కొనుగోలు చేసింది. అత్యధికంగా ఈయనే ప్రెజెంట్ ఉన్నారు. అలాగే 2 ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా ఇతను కూడా 20,00,00,000తో సన్‌రైజర్స్ ఆయన్ని కొనుగోలు చేసింది. అలాగే డారిల్ మిచెల్ న్యూజిలాండ్ సంబంధించిన ఆటగాడు 14,00,00,000 రూపాయలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇక హర్షల్ పటేల్ ఇతను ఇండియన్ బౌలర్. ఇతనికి సంబంధించి 11,00,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అలాగే అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ 11,00,00,000 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొనుగోలు చేసింది. ఇక రోమన్ పావెల్ వెస్టిండీస్ 7,00,00,000 ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా సంబంధించి 6,80,00,000 సన్‌రైజర్స్ హైదరాబాద్. అట్లానే ఉమేష్ యాదవ్ భారత్ బౌలర్ 5.8 క్రోర్స్ గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఇక గెరాల్డ్ కోయెట్జీ దక్షిణాఫ్రికా సంబంధించిన ఆటగాడు ముంబై ఇండియన్స్ 5 కోట్లకు ఇతన్ని కొనుగోలు చేసింది. ఇక క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ సంబంధించిన ఆటగాడు 4.2 కోట్లు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది ఇతన్ని. అలాగే షార్దుల్ ఠాకూర్ భారత్ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ సంబంధించిన ఆటగాడు ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ఆటగాడు ఆల్రౌండర్ 1.8 క్రోర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇలా చాలామంది దాదాపు ఈ వేలంలో 333 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చాలామంది అన్సోల్డ్గానే మిగిలిపోయారు. అంటే ఏ ఫ్రాంచైజ్ ఏ జట్టు కూడా వారిని కొనుగోలు చేయలేదు. ఇలాంటి చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఐపీఎల్ అంటే ఏ రకమైనటువంటి స్థాయిలో జరుగుతుంది అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. మరికొద్ది రోజుల్లో అంటే మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇది పూర్తి స్థాయి షెడ్యూల్ రాబోతుంది. దానికి సంబంధించి 17వ సీజన్గా ఈ మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి.